హలో ఆల్ వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్లో 1 మినిట్ టైం ఫ్రేమ్లో సింపుల్గా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎలా చూడాలి అనేది డిస్కస్ చేస్తాం ఎవ్రీడే. అంటే ఇవాళ మార్నింగ్ చేసిన ట్రేడ్స్ అది ఆ, అంటే మార్నింగ్ చేసిన ట్రేడ్స్ కావచ్చు లేదా చెయ్యని ట్రేడ్స్. ఓకే, సో అన్నిటికీ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేస్తాం. క్రిప్టోస్ కానీ అంటే బిట్ కాయిన్ కానీ లేదా డో జోయిన్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కొన్ని స్టాక్స్ కానీ క్రూడ్ ఆయిల్ గోల్డ్ ఎవ్రీడే ఈ ఛానల్లో 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎక్కడ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ పాసిబిలిటీ ఉన్నాయో చూద్దాం. దీనివల్ల మన చార్ట్స్లో ఈజీగా ట్రేడ్ చేయడానికి ఒక స్కిల్ అనేది పెరుగుతుంది. ఈజీగా అంటే కొంచెం టెన్షన్ ఫ్రీగా ట్రెండ్ని అర్థం చేసుకోవడం, లెవెల్స్ని అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మన ఛానల్లో. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారు 1 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను, అంటే సెల్ ట్రేడ్ బేసికల్లీ. సో అది నేను ఎలా చేశానని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మార్నింగ్ షార్ట్స్లో డిస్కస్ చేశాను, ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఒక రెడ్ నిఫ్టీ చూసి నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. ఓకే, రెడ్ ఇక్కడ సెల్ చేశాను సమ్వేర్, ఇక్కడ సెల్ చేసినాక ఓకే ఇక్కడ సెల్ చేస్తాయి కదా. ఓకే, రెడ్ ఇక్కడ ఈ టైంలో నిఫ్టీని చూసి ఇక్కడ నేను సెల్ చేశాను బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లైన్. ఓకే, గ్రీన్ లైన్ 58,459. ఓకే, అది ఈజీగా రీచ్ అయినాక ఇంకా ఎగ్జిట్ అయిపోయాను బేసికల్లీ. ఓకే, సో అంతే, అదొకటే ట్రేడ్ నేను చేసింది. ఇంకా మిగతా ట్రేడ్ చేయడానికి నాకేం ఆస్కారం కనిపించలేదు. ఓకే, సో ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్లో కొన్ని స్టాక్స్ చూద్దాం మనం బేసికల్లీ ఇవాళ. సో ఇవాళ టాప్ లూజర్స్ చూద్దాము, ఎందుకంటే మార్కెట్ పడింది కాబట్టి. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి డాక్టర్ రెడ్డి. డాక్టర్ రెడ్డి పడింది. ఇది ట్రేడ్ చేసే స్టాక్ కాదండి. బేసికలీ మేము చూస్తే గ్యాప్ డౌన్ అయింది. ఈ గ్యాప్ డౌన్ అయిన ఇంత స్టాక్లో ఇంత పడింది, ట్రేడ్ చేసేది ఏం లేదు బేసికల్లీ. బెటర్ టు అవాయిడ్ ఇట్లాంటి స్టాక్ యాక్చువల్లీ. లేదు, ట్రేడ్ చేయాలంటే వెరీ రిస్కీ ట్రేడ్. ఇప్పుడు ఒక క్యాండిల్ ఓపెన్ అయింది కదా. ఓకే, గ్రీన్ ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అండి బేసికల్లీ. ఇక్కడ ఎంటర్ అయినాక ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు మన టార్గెట్ వచ్చేసరికి రెడ్. ఓకే, బేసికల్లీ ఓకే, ఈ లెవెల్ బ్రేక్ అవుతున్న వరకు మనం ఎగ్జిట్ కాము. ఓకే, బై ట్రేడ్ బేసికల్లీ. సో దాని తర్వాత ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, ఈ రెడ్ టార్గెట్ అయితే రీచ్ కాలేదు. ఓకే, ఇక్కడ వరకు అయితే వెళ్ళింది, ఎగ్జిట్ అయిపోవచ్చు మీ ఓపిక. ఓకే, సో అదొక ట్రేడ్ అంతే. బెటర్ టు అవాయిడ్ అండి ఇట్లాంటి ట్రేడ్స్లో, ఇంత గ్యాప్ డౌన్ అయిన ట్రేడ్లో. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి సిప్లా. ఎల్టీ స్టాక్, లార్సెన్ టర్బో. ఓకే, ఒక గ్రీన్. ఓకే, ఇక్కడ సమ్వేర్ బై చేయొచ్చు. ఇక్కడ బై చేస్తే టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, సో ఇంకా పై చూస్తే లెవెల్స్ ఏం కనిపించట్లేదు, మళ్ళీ రివర్స్ అయ్యి పడిపోయింది అంతే. ఒక షార్ట్ రైడ్ అండి. గ్రీన్ కదా, ఇక్కడ రెడ్ పడ్డది కదా, ఇక్కడ సమ్వేర్ మనం బై చేయొచ్చు. బై చేస్తే ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ అంతే ఇవాళ ట్రేడ్. అండ్ చూసాం కదా ఇవాళ స్టాక్స్. అలాగే ఒక్కసారి డాలర్ చూద్దాం. ఓకే, ఇక్కడ డాలర్ చూసారా మార్నింగ్ ఎట్లా ఓపెన్ అయింది. ఇట్లాంటి టైంలో ఒక లెవెల్ గీసుకోవాలి. ఇట్లా ఒక లెవెల్ గీసుకుంటే ఓకే, సో ఇక్కడ ఈ డాటర్ లైన్ ఓపెనింగ్ అయినాక ఈ లెవెల్ బ్రేక్ చేసినాక ఇక్కడ బై చేయొచ్చండి. బై చేసినాక టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళింది కదా. సో ఇంకా నెక్స్ట్ దీని పైన టార్గెట్ చూద్దాం. పైన గ్రీన్ ఉంది కదా, సో గ్రీన్ వెళ్ళలేదు. మన టార్గెట్ అంటే ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ వరకు వెళ్ళింది.
ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. బట్ అది వెయిట్ చేయకుండా మనల్ని రివర్స్ చేసేసింది మార్కెట్. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక అది ఎక్కడ వరకు వచ్చింది చూసారు కదా, ఇంత పెద్ద ఫాల్, యాక్చువల్లీ మంచి ఫాల్ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఇంకా ట్రేడ్ ఏం లేదు బేసికల్లీ. ఇంకా నన్ను అడిగితే ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా లేదా అని మనం చెప్పలేం. ఒకటే ట్రేడ్, ఇక్కడ బై చేస్తాం, పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఎగ్జిట్ అవ్వకుంటే రివర్స్ అవుతుంటుంది. లాస్ట్లో ఎగ్జిట్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేస్తే ఇక్కడ వరకు అంటే జనరల్లీ నెక్స్ట్ లెవెల్ ఉంది కింద, బట్ ఆ లెవెల్ రీచ్ అవ్వలేదు. ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఇక్కడ ఈ లెవెల్కి మధ్యలో ఇక్కడ ఉన్నాం. అంటే ఇది మిడ్ లెవెల్. ఇట్లాంటి లెవెల్ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం టార్గెట్ తీసుకొని. ఓకే, ఇంకా ఎందుకు రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిందో గాడ్ నోస్. ఓకే, సో బిట్ కాయిన్ చూద్దాం. బిట్ కాయిన్ చూస్తారు కదా, సో ఇది డాటెడ్ లైన్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఓపెనింగ్. ఇక్కడ నిన్న సమ్వేర్ ఒక సైడ్ వేస్ అయింది. ఇక్కడ ఒక లెవెల్ గీసుకున్నాను. ఈ లెవెల్ బ్రేక్ అయినాక బై చేశాను. అది ఇక్కడ వరకు వెళ్ళింది. మీకు ప్రాఫిట్ బుక్ చేసుకుంటుంటే బుక్ చేసుకోవచ్చు, లేదా ఇంకా పైకి వెళ్తుందని వెయిట్ చేస్తే అది రివర్స్ అయింది. చూసారా, రివర్స్ అయినాక అది ఎక్కడ వరకు వెళ్ళిందని చూద్దాం. రివర్స్ అయ్యి కింది వరకు వెళ్ళింది. ఓకే, బట్ ఇంత కింది వరకు వెళ్ళింది. ఓకే, ఇక్కడ సెల్ చేయొచ్చు. మళ్ళీ రివర్స్ అయినాక ఇక్కడ సెల్ చేయొచ్చు. లాస్లో ఉంటాం మనం. ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ రివర్స్ అయ్యి సెల్ చేసేయచ్చు బేసికల్లీ. అంతే, అంతకుమించి ఇంకేం ట్రేడ్ కనపడలేదు. ఓన్లీ 2 ట్రేడ్స్. మార్నింగ్ ఇక్కడ బై చేయడం, ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం. ఓకే, లేదు పేషెంట్గా వెయిట్ చేస్తాను ఇంకా పైకి వెళ్తుందా అంటే లాస్ట్లో ఎగ్జిట్ అవుతాం. ఇక్కడ పొజిషన్ రివర్ట్ చేసుకొని సెల్ చేయడం. దీని కింద ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ లెవెల్కి లెవెల్ మధ్యలో ఉన్నాం కదా, ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో క్రూడ్ కూడా చూద్దాం. క్రూడ్ చూస్తున్నారు కదా, ఒక రకంగా సైడ్ వేస్ మార్కెట్లో. ఇట్లాంటి మార్కెట్లో ట్రేడ్ చేయడం కన్నా మూసుకోవడం ఉత్తమం. ఓకే, సో గోల్డ్ చూస్తున్నారు కదా, ఓకే, సో గోల్డ్ చూస్తారు కదా, ఒక రెడ్ గ్రీన్ రెడ్ అయితే మనం ఇది ఒక క్యాండిల్ ఉంది, ఫస్ట్ క్యాండిల్. ఇక్కడ ఒక క్యాండిల్, ఈ లెవెల్ బ్రేక్ అయినాక ఇక్కడ ఎంటర్ అవ్వాలండి బేసికల్లీ. ఓకే, ఇక్కడ ఎంటర్ అయినాక మన టార్గెట్ వచ్చేసరికి గ్యాప్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. లేదు పేషెంట్గా వెయిట్ చేస్తామంటే ఇక్కడ కూడా వెయిట్ చేయొచ్చు. అంతే, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇనీషియల్గా మార్కెట్లో. ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయినాక ఒక పెద్ద రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది. అంటే దాని తర్వాత రెడ్. ఓకే, దాని తర్వాత గ్రీన్. ఇక్కడ మనకు హోప్ వస్తుంది పైకి వెళ్తుందని. కానీ ఈ లెవెల్ బ్రేక్ చేసినాక కిందికి వెళ్తుందంటే సెల్ చేయొచ్చు. కానీ ఈ లెవెల్ బ్రేక్ చేసి ఇక్కడ ఈ క్యాండిల్ హోప్ ఇస్తుంది, ఈ 2 క్యాండిల్స్ బై చేయడానికి. ఓకే, సో ఇది ఇవాల్టి ట్రేడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.